ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన జిల్లా అధికారులను ఆదేశించారు. జాప్యం చేయవద్దని తెలిపారు. పార్లమెంటు ఎన్నికలు, వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల అనంతరం తిరిగి ఈ సోమవారం ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల వద్ద నుండి వారి సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. 2.5 నెలల తర్వాత తిరిగి నిర్వహించిన ఈ ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టరేట్కు పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు వచ్చి వారి సమస్యలపై జిల్లా కలెక్టర్కు, అధికారులకు దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్భంగా ఫిర్యాదులను స్వీకరిస్తూ జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ కొన్ని ఫిర్యాదులకు అక్కడికక్కడే అధికారులను తన వద్దకు పిలిపించుకొని పరిష్కార మార్గం చేయగా మరికొన్ని పరిశీలించి విచారణ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం జిల్లా అధికారులతో ఆమె మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ వెంటనే పరిష్కరించాలని, జాప్యం చేయవద్దని తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల స్థాయిలో వచ్చే దరఖాస్తులను సైతం ఇలాగే పరిష్కరించాలని, ఆ విధంగా అన్ని స్థాయిలలో అధికారులు పనిచేయాలని కోరారు. దరఖాస్తుదారులు సమర్పించిన ఫిర్యాదుల పరిష్కారం గురించి ఫిర్యాదుదారులకు తెలియజేయాలని, పరిష్కారానికి అవకాశం ఉన్న వాటిని పరిష్కరిస్తూ పరిష్కరించలేని వాటి సమాచారాన్ని సైతం స్పష్టంగా తెలియజేయాల్సిందిగా ఆదేశించారు. సోమవారం నాటి ప్రజావాణి దరఖాస్తులలో వ్యక్తిగత సమస్యలతో పాటు విద్య, ఉద్యోగం, ఉపాధి, భూమి సంబంధిత ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, డిఆర్ఓ రాజలక్ష్మితో పాటు జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఆప్షన్ 50 హెక్టార్లతో ఒక ఇల్లు పోకుండా 2734 ప్లాట్లు పోతున్నాయి మేడం. 194 ఇల్లు పోతున్నాయి మేడం. మాకు చాలా బాధ అవుతుంది సార్. 194 ఇల్లు పోతున్నాయి సార్. ఇక్కడ ఎక్కువ నష్టం జరుగుతుంది.